ఎన్నున్న అక్క చెల్లెళ్లకు బంగారం అంటేనే మస్తు పాయిరం. అందుకే అన్నారు పెద్దోళ్ళు, ఎంత అందమున్నా ముత్తమంత బంగారం మురడన్ని పూలు లేకపోతే ఎందుకమ్మా అని. పూలైతే కొని పెట్టుకునేటట్టే ఉన్నాయి గాని బంగారమే ముట్టుకుందామంటే అందుతలేదు. మాసం బంగారం కొనుక్కోవాలన్నా మస్తుగా పైసలు కావాల్సి వస్తుంది. ఇయాల రాకపోతే రేపన్న రేటు తక్కువ కాదా అనుకుంటే అస్సలు ఆ ఛాన్సే లేదంటున్నారు. చూడుండ్రి. పకడో పకడో అనుకుంటే వెనక పరుగులు పెట్టినా సరే దొరికేటట్టు లేదు బంగారం. అయితే కొండెక్కి కూకుంటున్నది. ఉన్నోళ్ళు అంటే ఎట్టనో ఓ తీరుగా తిప్పల పడి కొంటున్నారు గాని లేనోళ్ళు అయితే అసలు బంగారం ముచ్చట్నే మర్చిపోయినరు. తులం 1,30,000 1,34,000 అంటుంటే ఎట్లా కొంటారు? ఏం కథ? అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే బంగారం పరుగులు ఇక్కడితోనే ఆగవట. పోత ఇంగింత పెరుగుతుంది అని చెప్తుండ్రు. 2025లో ఎప్పుడు చూసినా బంగారం రేట్లు పెరుగుకుంటూనే వచ్చినాయి. అప్పుడప్పుడు తోయడం తగ్గిందని ముచ్చట్లు వినిపించినాయి గాని చాలా సార్లు పెరుగుకుంటూనే పోయింది. అట్లా పెరిగి 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 ఇప్పుడు 1,34,000కి చేరుకున్నది. మధ్యలో సారి 1,37,000 కూడా అయింది. ఇట్లనే వచ్చే 2026లో కూడా పసిడి రేట్లు పరుగులు పెడతాయని ప్రపంచ స్వర్ణ మండలి లెక్కలేసి చెప్పింది. 2026లో తులం బంగారం 1,50,000 అవుతుందని చెప్తుండ్రు. అంతేకాదు 2026 డిసెంబర్ కల్లా 1,60,000 దాటుతుంది, తగ్గేదేలే అన్నట్టు కూడా చెప్తుండ్రు. అమెరికాలో ఆ సిడగతి ట్రంప్ ఎట్లా పడితే అట్లా చేస్తుండు. తాపకో టారిఫ్ అంటున్నాడు. ఆ టారిఫ్ లో పుణ్యమా అని మార్కెట్ అతలాకుతలం అవుతుంది. అట్లా అయ్యే బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయా అంటుండ్రు. మరి ఆ తాత సీట్లకేం చెప్పుడు దిగుతాడో ఏం పాడో. ఆయన దిగితే గాని బంగారం రేట్లు అంతో ఇంతో తగ్గుతాయి అంటుర్రు ఇంతమంది. మొత్తానికి వచ్చే ఏడు కూడా బంగారానికి పట్టపగ్గా లేవు. మరి చూడాలి ఎట్లుంటుందో కథ.